హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్నేహస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే కొట్టిపోసిన కోడిగుడ్ల కూర అండి. ఇది చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ కూడా నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు స్టెప్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఒక ఆనియన్, 5 పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా పేస్ట్ చేసుకొని ముందుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత 8 టమాటోస్ని కట్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా. ఆ తర్వాత బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, మినపదినుసులు 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ని, మిర్చిని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయే వరకు మనము కలుపుకోవాలండి ఈ విధంగా. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం ఇందులోకి. చూసారుగా ఈ విధంగా. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఆ తర్వాత సాల్ట్, రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి. చూసారుగా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా, మగ్గనివ్వాలి. 3 టేబుల్ స్పూన్ల కారంని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనము ఒక 15 మినిట్స్ దీన్ని వదిలేద్దామండి. చూసేద్దాం రండి. టమాటోస్ చక్కగా ఉడికిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా టమాటోస్ని బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనము ఇందులోకి గరం మసాలా, ధనియాల పొడిని యాడ్ చేసుకుందాము. చక్కగా కలుపుకోవాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుందాము. చూసేద్దాం రండి. ఇప్పుడు మనం 1/2 గ్లాస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. ఈలోగా మనము ఎగ్స్ని ఇలా ఒక బౌల్లో కొట్టిపోసుకోవాలి. ఇలా ఎందుకు డైరెక్ట్గా కొట్టిపోయవచ్చు, కానీ ఎగ్ ఖరాబ్ అయితే కర్రీ ఖరాబ్ అవుతుంది, అందుకని ఇలా చేస్తున్నాను. చూసేద్దాం రండి. చూసారు కదా, చక్కగా వాటర్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ కొట్టిపోసుకున్న ఎగ్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఎగ్ని యాడ్ చేసేసుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాలని వాటిని బాయిల్ అవ్వనిద్దాము. చూసేద్దాం రండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు మనం జాగ్రత్తగా మెల్లిగా దాన్ని తిప్పేయాలండి. ఎక్కువ దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, మళ్ళీ నీసు వాసన అనేది వస్తుంది. సో ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా తిప్పాలి వాటిని. చూడండి, మెల్లిగా ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకున్నాక అటు సైడ్ కూడా బాయిల్ అవ్వాలి కాబట్టి మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూసేద్దాం రండి. చూసారు కదా, అటు కూడా ఉడికిపోయి ఉంటుందండి. చూసేద్దాము. చూడండి, చక్కగా అటు సైడ్ కూడా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. మనం కొత్తిమీర కూడా ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీరు గార్నిష్కి ఏదైనా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. Thanks for watching.